దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తన 31:17 వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళం నందు వారు మౌనులై ఉందురుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు సిగ్గునొందనీయకుండా చూచుకునవలనని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజముగా చాలాసార్లు మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. మనను బట్టి మనము మార్కెట్లో కానీ దేవుని బిడ్డలారా మరి 10 మందిలో సిగ్గు పడకుండా, తల వంచకుండా మనం ఉండాలని, తల ఎత్తుకొని ఉండాలని ఆశపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మన బంధువుల ఎదుట, స్నేహితుల ఎదుట, మరి అంతేకాకుండా మార్కెట్లో మనము విలువ కలిగి జీవించాలని ఆశపడుతూ ఉంటాం. మనము సిగ్గునొందకుండా జీవించాలని, దేవుని బిడ్డలారా ఒకరి కింద అంటే సిగ్గుపడి తల వంచి జీవించకుండా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. నిజంగా భక్తుడు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. శత్రువుల ఎదుట అవమానం పొందకుండా, శత్రువుల ఎదుట ఓడిపోకుండా దేవుని బిడ్డలారా మరి జీవించాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నా శత్రువుల ఎదుట సిగ్గునొందనీయకుము, నేను నీకు మొరపెట్టి ఉన్నాను, నాకు ఉత్తరమిమ్ము అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజముగా మన జీవితాల్లో దేవుడు ప్రార్థన ఆలకించేవాడని, దేవుడు మనకు సహాయం చేయవాడని మనం మర్చిపోకూడదు. దేవుడు నిశ్చయముగా మనకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మనను తలెత్తువానిగా చేయును కానీ తలదించువానిగా చేయడు. 10 మంది ముందు మనల్ని దేవుడు తలెత్తుకుని వానిగా చేయును. అట్టి కృప దేవుడు అందరికి ఇచ్చునుగాక. ఆమేన్.